చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న తన కోరికను మన్నించి చర్యలు చేపట్టిన స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరిని ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించడానికి అందరి సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి స్విమ్స్ ఆసుపత్రి సహకారం కావాలన్నారు. ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులను మంజూరు చేయడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ వైద్యులు చెప్పే సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ స్విమ్స్ నందు అవసరమగు చికిత్సలను పొంది ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సేకరించడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా ఉండేటువంటి ఇక్కడే చికిత్స జరుగుతుంది. ఇంకా పై చికిత్స అవసరమైన సందర్భంలో మమ్మల్ని అక్కడికి వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థకి పద్మావతి మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ అవసరమైనటువంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే నాని గారికి మా స్విమ్స్ కుటుంబం అందరి తరఫున కూడా ధన్యవాదాలు. పద్మావతి మహిళా వైద్య కళాశాల ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరోగ్య శిబిరానికి చేసినటువంటి మీ అందరికీ కూడా హార్దిక స్వాగతం. ఈ మన భారత ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము ఈ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రామరాజు అంటాం.